ఖమ్మం పట్టణ పరిధిలోని 59వ డివిజన్ దనవాయిగూడెంలో అత్తలూరి నవీన్, అత్తలూరి మహేష్, మల్లెల కుమారి, కుక్కల కోటేశ్వరరావు, ఎర్రబోలు శ్రీనివాసరావు, వంగ శ్రీనివాసరావు, బొగ్గరపు నాగమణి, ఎస్కే అమీర్ బేగంలు ఇటీవలే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కందాల ఉపేందర్ రెడ్డి అభిమాని మరియు బెల్లం వేణు అనుచరుడు 59వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు దామాల రవి మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన ఈ 8 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున ఈ 8 కుటుంబాల సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా దామల రవి ప్రతి కుటుంబాన్ని ఓదార్చి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఎల్లవేళలా మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ మరియు నేను అండగా ఉంటానని, ఏ ఆపద వచ్చినా ఆదుకుంటామని వారికి మనోధైర్యాన్ని అందించారు. అనంతరం ఇటీవలే యాక్సిడెంట్ అయిన నేలమర్రి రాముని పరామర్శించి వారికి కూడా ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నల్లూరి మధుబాబు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కేసీఆర్ జై కేసీఆర్ జై కందాల నాయకత్వం వర్ధిల్లాలి కందాల నాయకత్వం కందాల జై కందాల గారి నాయకత్వం వర్ధిల్లాలి కందాల గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కందాల జై కందాల కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కందాల జై కందాల ఎల్ల వేణుగోపాల్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై ఎంత లహరి గారిని మాట్లాడినా అయితే లహరి గారు టైం పట్టిందని చెప్పిండు. బండి ఓనర్ మీద వేయాలి, బండి ఓనర్ మీద వేయాలి. ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళ తప్పండి. ఎందుకంటే అది ఖచ్చితంగా ప్రతి బండికి ఇన్సూరెన్స్ లేకపోతే ఇంకా వాళ్ళకే ఎక్కువ రిస్క్. వాళ్ళు అసలు ఇంకా అక్కడ దాకా పోకుండా చేసుకోవాలి. అదేలే తీసుకొని వెళ్తే సారీ పెట్టిండు. నా పేరు దామాల రవి, 59వ డివిజన్ మాజీ అధ్యక్షుడు అండి. నేను గత 3 సంవత్సరాలు బట్టి మా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు పేద ప్రజలకి ఏదైతే చనిపోయిన కుటుంబాలకి ఎవరైనా ఆర్థికంగా లేని వాళ్ళకి సాయం ఏ విధంగానైతే చేస్తాడో వారి శిష్యుడిగా నేను ఎంతో కొంత నా డివిజన్లో కూడా చేయాలనే ఆలోచన నాకు వచ్చి నేను 3 సంవత్సరాలు బట్టి నేను కొంతమంది కాళ్ళు విరిగి ఉన్నోళ్ళు, కొంతమంది క్యాన్సర్తో బాధపడే వాళ్ళు, కొంతమందికి సాయం చేస్తున్నా. ఇంకోటి చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా 3 సంవత్సరాలు బట్టి ఇప్పటికి నేను 86 కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున సాయం చేసుకుంటూ వస్తాను. మేము రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని కొంచెం బలోపేతం చేసుకోవాలి, ఈ డివిజన్లో ఎంతో కొంత పేద ప్రజలకు అందుబాటులో ఉండాలి మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి నేను ఒక మంచి ఆలోచనతోటి ప్రతి పేదవాళ్ళకి నేను సాయం చేసుకుంటూ ముందుకు వస్తున్నా. రానున్న రోజుల్లో ఇంకా కూడా ప్రతి పేదవాళ్ళకు కూడా ఇంకా మేము అందుబాటులో ఉండి ప్రతి ఒక్కళ్ళకు కూడా మేము సహాయపడే విధంగానే ఉంటాం. మా ప్రభుత్వం మేము కానీ మా పార్టీ మా కార్యకర్తలు కానీ మా డివిజన్ అధ్యక్షులు మధుబాబు గారు కానీ మా మహిళా అధ్యక్షురాలు కొట్టే విజయ్ గారు కానీ మా పార్టీ నాయకులు కందాల ఉపేందర్ రెడ్డి గారు కానీ బెల్లం వేణుగోపాల్ గారు కానీ ఇక్కడ డివిజన్లో పేద ప్రజలకు ఏదన్నా ఇంత అన్యాయం జరిగినా మా పై నాయకుల దగ్గర దృష్టికి తీసుకెళ్ళి ఇంకా రానున్న రోజులలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా మేము వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటాం. ఇంకా కూడా రానున్న రోజుల్లో ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో ఉండి మేము బ్రహ్మాండంగా అందరికి కూడా ప్రతి నిత్యం కూడా మేము 24 గంటలు అందుబాటులో ఉండి ఏ అర్ధరైతురైనా అపరైతురైనా మేము సాయం చేస్తాం. వాళ్ళకి అందుబాటులోనే ఉంటుంది మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున. మేమందరం కూడా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా అధ్యక్షుడు మధుబాబు గారు కానీ మేమంతా కూడా నిత్యం ప్రతి పేదవాళ్ళకు అందుబాటులోనే ఉండి రేపు మేము ఇంకా ముందుకి ఇంకా చేయాలన్న ఆలోచనతోటే ముందుకు పోతాం.